అందరికీ నమస్కారం. స్కిజోఫ్రెనియా అనేది ఒక మానసిక రుగ్మత. అనేక మెంటల్ డిజార్డర్స్‌లో రకరకాల డిజార్డర్స్ ఉంటాయి మనిషికి. పరిస్థితుల వల్ల, ఎన్విరాన్మెంట్ వల్ల, జెనెటిక్స్ వల్ల, ఎన్నో కారణాల వల్ల. జనరల్‌గా ఉండేటువంటి కారణాలు ఇవే. కారణం ఏదైతేనేమి, ఒక్కొక్క మనిషిలో ఒక విధమైనటువంటి ఆహ్, మెంటల్ డిజార్డర్స్ ఉంటాయి. డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పినట్టుగా మిలియన్స్ పీపుల్‌లో 20% వరకు ఈ డిసీజ్ అనేది ఒక నార్సిసిజం కావచ్చు, లేదా స్కిజోఫ్రెనియా, ముఖ్యంగా స్కిజోఫ్రెనియా అనేది ఉంటుంది అని చెప్తున్నారు. సరే, ఈ స్కిజోఫ్రెనియా యొక్క లక్షణాలు ఏంటి? స్కిజోఫ్రెనియా వచ్చినప్పుడు మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తాడు? అసలు ఈ స్కిజోఫ్రెనియా అనేటువంటిది ఒక మానసికమైన వ్యాధా కాదా? కారణాలు అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా నేర్చుకుందాం. స్కిజోఫ్రెనియా అనేది ఒక డిస్టార్టెడ్ మెంటల్ ఫ్రేమ్. దీన్ని ఆ వ్యాధి లేదు ఆ మానసిక రుగ్మత వచ్చినప్పుడు మనిషి ఒక డిస్టార్టెడ్ థింకింగ్, అంటే డిస్టార్టెడ్ థాట్ అన్నమాట. డిజార్గనైజ్డ్ థాట్ అనొచ్చు. అంటే ఆలోచన విధానం సక్రంగా ఉండదు. ఏం ఆలోచిస్తాడో అతనికే తెలియదు, ఏం మాట్లాడదో కూడా అతనికి తెలియదు. దాన్ని కూడా డిజార్గనైజ్డ్ స్పీకింగ్ ఆర్ స్పీచ్ అంటారు. అంటే ఆర్గనైజ్డ్గా ఉండదు, సిస్టమేటిక్గా ఉండదు అతను మాట్లాడేది. ఒక అట్ ర్యాండమ్, ఒక పిచ్చి పిచ్చిగాను, ఒక కేర్లెస్, కరెక్ట్గా చెప్పంటే కేర్లెస్ యాటిట్యూడ్తో ఉంటుంది. అవునులే, అలాగే, సరే అంటాడు. సక్రంగా మాట్లాడేటువంటి విధానం, మాట్లాడే తీరు బాగుండదు. సరే, ఎమోషన్స్. ఆ తర్వాత సమాజంలో చాలా ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంటాడు. ఐసోలేటెడ్ థాట్స్, ఐసోలేటెడ్ ఫీలింగ్స్, ఐసోలేటెడ్ మూవింగ్. అంటే టోటల్గా అతని యొక్క బ్రెయిన్ అనేది డిజార్డర్గా ఉంటుంది. ఒక కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది. ఎలా చెప్పడం కంటే కూడా ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, అంటే మనం నిత్య జీవితంలో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సైకాలజిస్టే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ కాలం ఫిలాసఫరే. నేను ఇంకా సైకాలజిస్ట్గా స్పెషలైజేషన్ చేసిన వ్యక్తిగా, మల్టీ అండ్ ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ పిహెచ్డి చేసిన వ్యక్తిగా సమాజంలో అబ్జర్వ్ చేసినప్పుడు ఒక రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా నేను అబ్జర్వ్ చేసినటువంటి ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఇక్కడ ఈ వీడియోలో. ఫస్ట్, ఒక టీనేజ్ అడలసెంట్ అబ్బాయిది ఇస్తాను. ఎందుకంటే అడలసెంట్ ఏజ్లోనే ఇది స్టార్ట్ అవుతుంది ఇలాంటి మానసిక రుగ్మత అని చాలామంది సైకాలజిస్టులు చెప్పడం. 16 నుంచి 20 ఇయర్స్ వరకు అబ్బాయిల్లో, 20 నుంచి 30 ఇయర్స్ వరకు అమ్మాయిల్లో ఉంటుంది అని అంటారు. కొంతమంది ఏం చెప్తారంటే 13 ఇయర్స్ ఆన్వర్డ్స్, అంటే అర్లీ టీన్స్ నుంచి కూడా ఈ మానసిక రుగ్మత అనేది, మెంటల్ డిసార్డర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అని అంటారు. అంటే ఫిక్స్డ్ ఇదంటూ ఏం లేదు కానీ, బట్ అర్లీ ఏజ్లోనే వస్తుంది అని చెప్పొచ్చు కన్క్లూషన్లో. అందుకే నేను అర్లీ ఏజ్లో, అర్లీ టీన్స్లో ఇలాంటివి మానసిక రుగ్మతని పొందినటువంటి ఒక అబ్బాయిది ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఒక అడల్ట్ 35 ఇయర్స్ మ్యాన్ ఏ విధంగా డెవలప్ అయినాడు. 25 ఇయర్స్ నుంచి అతను 35 వాటి వరకు కూడా అలాగే కంటిన్యూ అయినాడు. మళ్ళీ జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తి, మెచ్యూర్డ్ పర్సన్. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు అర్లీ ఏజ్లో ఏ విధంగా తయారవుతుంది ఇది అనేది ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా, అబ్జర్వేషన్ ద్వారా, రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా చెప్తున్నా. ఒక అబ్బాయి, మాకు సంబంధించినటువంటి కుటుంబంలో దగ్గర ఫ్యామిలీనే మెంబర్సే. అందులో ఒక అబ్బాయి ఫాదరు మదరు ఉన్నారు, కానీ ఆ అబ్బాయి 4th 5th ఇయర్, 5వ సంవత్సరం వచ్చేసరికి మదరు డైవర్స్ తీసుకొని వెళ్ళిపోయింది. ఫాదర్కి దూరంగా వెళ్ళిపోయింది, డైవర్స్డ్. ఫాదర్ ఒకడే ఉన్నాడు. ఈ ఫాదరు బాగా డిప్రెస్ అయిపోయాడు. ఈ కాలం ఒకప్పుడులాగా కాదు. ఈ కాలము ఆడవాళ్ళ కంటే కూడా మగవాళ్ళు ఎక్కువ డిప్రెస్ అవుతారు. వన్స్ మ్యారేజ్ ఈజ్ బ్రోకెన్ డౌన్, మ్యారేజ్ బ్రేక్ డౌన్ అవ్వగానే ఎక్కువగా డిప్రెస్ అయ్యేవాళ్ళు, ఫ్రస్ట్రేట్ అయ్యేవాళ్ళు మగవాళ్ళని ఎక్కువ చూస్తున్నాం మనం. ఈవెన్ సూసైడల్ టెంపరమెంట్ కూడా మగవాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళ కంటే కూడా. దానికి కారణాలు చాలా ఉన్నాయి, అది ఇక్కడ అప్రస్తుతం. సరే, మొత్తానికి డైవర్స్డ్, మదరు వెళ్ళిపోయింది, ఫాదర్ దగ్గర ఉన్నాడు. ఫాదర్ కూడా కొద్ది కాలం తర్వాత జాబ్ నిమిత్తం దూరంగా ఉంటున్నాడు. ఈ పిల్లవాడు, ఈ అబ్బాయి తన గ్రాండ్ పేరెంట్స్, అంటే ఫాదర్ యొక్క గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉంటున్నాడు. వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. సరే, తల్లి లేదు,
ఫాదర్ దూరంగా ఉన్నాడు అనే ఉద్దేశంతో వీళ్ళు కొంచెం ఎక్కువ అఫెక్షన్‌తోనూ, ఎక్కువ ఫాండ్‌నెస్, గారాబంతో చూసుకుంటూ వస్తున్నారు. ఎంత చూసుకున్నా కూడా ఈ అబ్బాయి ఒక సెవెంత్, ఎయిత్ ఇయర్, నైన్త్, 10థ్ ఇయర్ అట్లా వచ్చేసరికి అంటే పెరిగే కొద్దీ ఆ పిల్లవాడికి లేని అది ఫాదర్ లేడే, ఫాదర్ దూరంగా ఉన్నాడు, మదర్ అసలు లేదు కదా అనేటువంటి ఆ లేమి అనేది బాగా అతన్ని బాధ పెడుతూ వస్తోంది తరచుగా లోపలే. ఐఎమ్ ఫాదర్‌లెస్, ఐఎమ్ మదర్‌లెస్ అనేటువంటి ఫీలింగ్ నాటుకునేసింది 8, 9, 10 సంవత్సరాల లోపే. అంటే అప్పటికి మోటార్ స్కిల్ బాగా వస్తుంది, కాగ్నిటివ్ స్కిల్ వస్తుంది, ఐడెంటిఫికేషన్ అనేది తెలుస్తుంది. 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్‌కి మైండ్‌లో ఒక ముద్ర పడిపోయింది. దీనికి తోడు ఏమైందంటే స్కూల్‌లో ఫంక్షన్స్, ఈ సెలబ్రేషన్స్, యానివర్సరీ అని, పేరెంట్ మీటింగ్ అని జరిగినప్పుడు మదర్స్ ఎక్కువగా వస్తుంటారు ఫాదర్ కంటే కూడా. ఫాదర్ జాబ్ రీత్యా, బిజినెస్ రీత్యా ఉంటాడు. ఎక్కువగా పేరెంట్ మీటింగ్ కానీ, ఫంక్షన్స్ కానీ స్కూల్‌కి మదర్సే వస్తుంటారు. కానీ ఈ అబ్బాయికి మదర్ లేదు. చాలా న్యూనతాభావం, ఒక న్యూరోసిస్, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో లోపలే బాధపడేవాడు ఈ పిల్లవాడు. 5th, 6th, 7th ఆ క్లాస్‌లో ఒక కాంప్లెక్స్ డెవలప్ అయిపోయింది. అదే అన్నారు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కాంప్లెక్స్ బ్రెయిన్ డిజార్డర్ అనేది ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల. అంటే ఏంటివి? సర్కమ్‌స్టాన్సెస్, ఎన్విరాన్మెంట్ అనేది ప్రభావితం చూపిస్తుంది. ఇతని యొక్క డొమెస్టిక్ సర్కమ్‌స్టాన్సెస్ ఇతనిలో ఒక కాంప్లెక్స్ బ్రెయిన్ డిజార్డర్ అనేది ఎర్లీ ఏజ్ నుంచే స్టార్ట్ అయిపోయింది. సరే మొత్తానికి ఎలాగైతే ఇతని ఫాదరు ఒక 7, 8 సంవత్సరాల తర్వాత అంటే ఈ అబ్బాయి 13, 14 ఇయర్స్ వచ్చేసరికి మ్యారేజ్ చేసుకున్నాడు. ఎందుకంటే మదర్ కావాలి కదా! పేరెంట్స్ ఎంతకాలం చూస్తారు మా పేరెంట్స్. అంటే గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉండకపోవచ్చు. మదర్ అఫెక్షన్ అనేది కావాలి కదా అనే ఉద్దేశంతో మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. అప్పుడు ఈ అబ్బాయికి ఒక 13 ఇయర్స్ సో వచ్చింది. అయితే అప్పుడు కూడా ఈవిడ ఏ రోజు ఆ స్కూల్‌కి వచ్చేది కాదు ఏదైనా ఫంక్షన్ ఉంటే. పైగా ఆ అబ్బాయిని సక్రమంగా చూసుకునేది కాదు. తనకు పుట్టిన బిడ్డని జాగ్రత్తగా మోస్ట్ అఫెక్షనేట్‌గా చూసుకునేది. అది సహజమే. తన కడుపులో బిడ్డని బాగా చూసుకుంటారు. ఇంతకుముందు భార్య పుట్టినటువంటి ఆ బిడ్డని కొంచెం ఇల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇల్ ట్రీట్మెంట్ కాకుండా ఇండిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇండిఫరెన్స్ అనేది ఉంది. ఇల్ ట్రీట్మెంట్ కాదు కానీ ఇండిఫరెన్స్ అంటే పెద్ద పట్టించుకోకుండా ఉండడం. ఆ ఇండిఫరెన్స్ ఈ అబ్బాయిని కొంచెం గాయపరిచింది. చూడు ఆ కాంప్లెక్స్ బ్రెయిన్ ఎలా తయారవుతుందనేది ఆ చైల్డ్‌హుడ్ ఎక్స్‌పీరియన్సెస్, చైల్డ్‌హుడ్‌లో ఉన్నటువంటి ఆ బిట్టర్ మెమరీస్ వల్ల ఎలా తయారవుతారో ఇదే సైకాలజిస్టులు చెప్పింది కూడా. నేను మీకు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ నుంచి మీకు ఇల్లస్ట్రేట్ చేస్తున్నాను. ఈ అబ్బాయి ఇంకొంచెం వాళ్ళలో ఉన్నటువంటి ఆ కాంప్లెక్స్ బ్రెయిను, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు, ఆ డిస్టార్టెడ్ ఎమోషన్ అది అంతే కదా! పిల్లలు ఎగతాళి చేయడము. "ఏరా మీ మదర్ రాలేదా స్కూల్‌కి? ఓహో! మీ మదర్ లేదా?" అనేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు మదర్ వచ్చిందని తెలుసు వాళ్ళకి. కానీ స్టెప్ మదర్ కదా! ఓహ్! ఆమె స్టెప్ మదర్ కదా! అందువల్ల రాలేదు కదా! ఆహా! అనేవాళ్ళు. అంటే ఆ ఏజ్‌లో 7th, 8th క్లాసు ఆ పీరియడ్‌లో జనరల్‌గా పిల్లల్లో మిస్యూస్ నేచరు, కొంచెం మాక్ చేయడము ఎదుటి వ్యక్తిని. అది వాళ్ళకి సహజంగా ఉంటుంది. ఆ ఏజ్ పిల్లలకి. ఎర్లీ టీన్స్‌లో. అది ఇంకొంచెం వీడిని ఇరిటేట్ చేసేసేది. ఒక పిచ్చివాడిలాగా మార్చేసేది. అక్కడి నుంచే వస్తుంది ఏది? ఈ డిస్టార్టెడ్ థాట్స్ అంటాం కదా! డిసార్గనైజ్డ్ థింకింగ్ అనేది. ఎప్పుడైతే థింకింగ్‌లో తనకు ఒక రకమైన విచిత్రమైనటువంటి ఆలోచనలు, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, రకరకాల కాంప్లెక్సిటీసు ఇవన్నీ డెవలప్ అయినప్పుడు ఈవెన్ మాట్లాడే తీరు కూడా అలాగే ఉంటుంది. డిసార్గనైజ్డ్ స్పీచ్, వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్, వే ఆఫ్ టాకింగ్ ఈజ్ నాట్ నైస్. సపోజ్ ఇంటికెళ్తాడు, ఫాదర్‌తో మాట్లాడుతుంటాడు. "ఏ నాన్న స్కూల్ బాగా జరుగుతుందా? బాగా చదువుతున్నట్టు." చదువుతున్నానులే." అలాగే ముక్తసరిగా మాట్లాడు. అది డిసార్గనైజ్డ్ స్పీచ్ అంటే. పీస్‌ఫుల్‌గా, ప్రాంప్ట్‌గా, కరెక్ట్‌గా మాట్లాడడు. అలాగే. చదువుతున్నాను. బాగా చెప్తున్నారా టీచర్స్? ఆ! అలాంటి ఎక్స్‌ప్రెషన్ అన్నమాట. ఎందుకంటే లోపల అది భయంకరమైనటువంటి సముద్రం. ధావానలం రగులుతూ ఉంటుంది లోపల. ఒక ఫైర్ రగులుతూ ఉంటుంది. ఇన్‌ఎక్స్‌ప్లికబుల్ పెయిన్, బయటికి చెప్పుకోలేనటువంటి బాధ అనేది లోపల ఉంటుంది. ఒక కాంప్లెక్స్ అనేది లోపల డెవలప్ అవుతూ ఉంటుంది. బయటికి చెప్పలేడు. తండ్రికి కూడా చెప్పలేడు. తండ్రి గుర్తించాలి.
కానీ తండ్రి కూడా చెప్పలేదు. ఇదంతా ఏమవుతుంది, చదువు మీద పడుతుంది, ఎడ్యుకేషన్ మీద. అంటే ఇక్కడ స్కిజోఫ్రెనియా మనుషులకు ఉండేటువంటిది ఏంటంటే, సపోజ్ స్టూడెంట్ అనుకో, ల్యాక్ ఆఫ్ మోటివేషన్. సైకాలజిస్టులు అందరూ చెప్పినటువంటి విషయం అది. నేను దీన్ని ఇలస్ట్రేట్ చేసి చెప్తున్నా. ల్యాక్ ఆఫ్ మోటివేషన్, స్ట్రాంగ్ మోటివేషన్ ఉండదు. చదువుకునే పిల్లవాడికి అన్నిటికంటే మించి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే వెరీ స్ట్రాంగ్ మోటివేషన్. ఆ స్ట్రాంగ్ మోటివేషన్ ఇతనికి ఉండదు, లేదు. ఏదో మొక్కుబడిగా రిచువల్గా చదువుకుంటున్నాడు, వస్తున్నాడు. టీచర్స్ పట్ల కూడా ఒక హై ఇంప్రెషన్, ఒక హై ఎస్టిమేషన్ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు వాటని చెప్పి వెళ్తూ ఉంటారు. దగ్గర తీసుకొని ఆ పిల్లవాడి యొక్క ఏ విషయంలో అయితే అతను ఒక వ్యాక్యూమ్ అనేది, శూన్యత అనేది ఉందో, ఏదైతే కోల్పోయి ఉన్నాడో అలాంటి అఫెక్షన్ని, కంఫర్ట్ని వాళ్ళు ఇవ్వలేరు టీచర్స్ అనేవాళ్ళు. ఎవరో తప్ప, ఎక్కడో తప్ప మనం అలాంటి వాళ్ళు చూడలేం. సో టీచర్స్ పట్ల కూడా ఒక విధమైనటువంటి ఇది. ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదు రిలేటివ్స్ ఎవరైనా వస్తుంటారో వెళ్తుంటారో వాళ్ళతో మాట్లాడు. ఈ అబ్బాయి అలా ఉండిపోతాడు సీరియస్గా. లోపలికి వెళ్ళి సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు. వాళ్ళు ఒకవేళ పిలిచినా కూడా జస్ట్ ఒక నిమిషం మాట్లాడేసి వెళ్ళిపోతాడు లోపలికి. అంటే ఐసోలేషన్ అంటారు దాన్ని, సోషల్ ఐసోలేషన్. ఒక ఐసోలేటెడ్ వరల్డ్ సృష్టించుకుంటాడు. ఏదో తను ఒక డ్రీమ్ వరల్డ్లో ఉండడం, ఒక ప్రపంచంలో ఉండడం, ఒక డిసప్పాయింటెడ్ కావచ్చు, ఒక ఫ్రస్ట్రేటెడ్ వరల్డ్ కావచ్చు, ఒక డ్రీమ్ వరల్డ్ కావచ్చు. అందులో ఉంటూ తన సరౌండింగ్, చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే రిలేటివ్స్ కావచ్చు, ఈవెన్ ఫ్రెండ్స్ కూడా కావచ్చు, వాళ్ళతో కూడా ఎక్కువగా మూవ్ కాకుండా ఒక ఐసోలేటెడ్గా, ఏకాంతంగా ఉండడమే అని దాన్ని ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ హృదయంలో ఉన్నటువంటి దావారణం అనేది అలాంటిది. ఆ ఫైర్, ఆ ఫ్లేమ్, గ్రివాన్స్ లోపల ఉన్నటువంటి ఆ గ్రీఫ్ అనేది, బాధ అనేది ఇన్ఎక్స్ప్లికబుల్, బయటికి చెప్పుకోలేనటువంటి పెయిన్ కాబట్టి అలా ఉంటుంది. సో సర్కమ్స్టాన్సెస్ విల్ మేక్ ది పర్సన్, అతని యొక్క పరిస్థితులు, ఆ ఎన్విరాన్మెంట్, అతను ఉన్నటువంటి, ఇప్పుడు ఈ అబ్బాయి నేను చెప్పాను కదా, ఈ పిల్లవాడు ఇదే 13-14 ఇయర్స్ అబ్బాయి, అప్పటి నుంచి ఫ్రేమ్ అయింది. ఇప్పుడు ఆ అబ్బాయికి 17 ఇయర్స్. నేను అతన్ని సిన్స్ 13 ఇయర్స్ ఆన్వర్డ్స్ నేను గమనిస్తూ ఉన్నాను, అబ్జర్వ్ చేస్తున్నా. మాకు దగ్గర ఫ్యామిలీనే కాబట్టి అబ్జర్వ్ చేస్తున్నా. ఎవరిలో కలవాడు, అలా ఐసోలేటెడ్గా ఉంటాడు, మూడీగా ఉంటాడు. ఏమన్నా అతన్ని దండించామంటే ఎమోషన్స్, అదే బ్లడెడ్ ఎమోషన్స్. అంటే బ్లడ్ ఎమోషన్స్తో పాటు విత్డ్రాయల్ ఫ్రమ్ ది సొసైటీ, విత్డ్రాయల్ ఫ్రమ్ ది ఫ్యామిలీ మెంబర్స్, అండ్ ఐసోలేటెడ్ మ్యాన్గా ఉండడానికే ఇష్టపడుతుంటాడు. నైబర్స్తో కూడా కలవడు ఈవెన్. సో ఇదంతా ఏంటి అని అంటే అర్లీ ఏజ్ సైకాలజిస్టులు చెప్పేది. అర్లీ ఏజ్ అంటే చైల్డ్హుడ్ మెమరీస్. సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా అదే చెప్తాడు. అతను కొంచెం లిబిడో టైప్లో చెప్తాడు. బయలాజికల్ నీడ్స్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఆ ఏజ్లో అనే దాని గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. అందుకే బ్రోయర్ తన కొలీగ్ ఇద్దరు కలిసి రీసెర్చ్ చేసినారు. ఎవరు, సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకో అనాలిసిస్లో, బ్రోయర్ అని అతను. కానీ బ్రోయర్కి ఇతని యొక్క ఫోకస్ నచ్చలేదు. బయలాజికల్ ఆ లిబిడినల్ ఆస్పెక్ట్ అనేది ప్రధానం కాదని అంటాడు బ్రోయర్. ఇతడు నో, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఆ ఇంపల్స్, ఆ లిబిడినల్ ఇంపల్స్ ఎక్కువగా ఉంటుందని అతను అంటాడు, సిగ్మండ్ ఫ్రాయిడ్. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే చైల్డ్హుడ్ బిటర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ దట్ బిటర్ మెమరీ, ఆ చైల్డ్హుడ్లో ఉన్నటువంటి ఆ చేదైనటువంటి జ్ఞాపకాలు, ఆ అనుభవాలన్నీ కూడా, ఆ బాధాకరమైన ఈ గాయానికి సంబంధించినటువంటి అనుభవాలన్నీ కూడా మైండ్ మీద విపరీతమైన ముద్ర పడిపోయి ఒక కాంప్లెక్స్ బ్రెయిన్ డిజార్డర్లో ఉండడం. ఎమోషన్స్, ఎప్పుడు ఎమోషన్ వస్తుందో చెప్పలేం, ఏ విషయంలో ఎమోషన్ వస్తుందో చెప్పలేం. మంచిగా మాట్లాడినా కూడా ఎమోషన్ అయిపోతాడు, అలుగుతాడు, కోప్పడతాడు, అందరూ దూరంగా ఉండిపోతాడు. పర్సెప్షన్ అని అన్నారు ఇంకొక పాయింట్. స్కిజోఫ్రెనియాలో ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే, కొన్ని లక్షణాలు చెప్పాను ఏంటివి, డిస్టార్టెడ్ థాట్స్, ఆలోచనలంతా కూడా అస్తవ్యస్తంగా ఉండడం, మాట్లాడే తీరులో కూడా చాలా అన్ప్లెజెంట్గా ఉండడం, ఎమోషన్స్, ఎప్పుడు ఎమోషన్ అవుతాడో తెలియదు, ఎప్పుడు ఏకాంతంతోనూ అందరికీ దూరంగా ఉండడము, ఐసోలేటెడ్గా ఉండడం ఇలా జరుగుతుంటుంది. ఇవి కాకుండా పర్సెప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. పర్సెప్షన్ అంటే ఒక విషయంలో చదువు మీద ఏంటి అభిప్రాయం అంటే, చదువుని నేను సాధిస్తానులే
చదువుతానులే అంటాడు. టీచర్స్ బాగా చెప్తున్నారా, వాళ్ళ మీద అభిప్రాయం ఏంటి, టీచర్స్ మీద కూడా తన పర్సెప్షన్ గొప్పగా ఉండదు. నీ ఫ్రెండ్స్ ఎవరా మంచి ఫ్రెండ్స్ అంటే, నాకెవరు లేరు అంటాడు. సో చదువు పట్ల కానీ, ఒక టీచర్స్ పట్ల కానీ, ఒక సమాజంలో ఒక విషయాన్ని పట్ల కానీ ఇతని పర్సెప్షన్ కూడా నెగటివ్ పర్సెప్షనే. పర్సెప్షన్ అంతా కూడా ఫాల్స్ పర్సెప్షన్. అంటే నార్సిసిజంకి దగ్గర దగ్గర లక్షణాలు ఉంటాయి, కానీ నార్సిజం కాదు. నార్సిజం వేరు, అది హైలీ ఎమోషనల్, అది డేంజరస్ క్యారెక్టర్. ఇక్కడ ఏంటంటే ఒక షింకింగ్, తనలో తాను షింక్ అయిపోతూ, బాధపడుతూ, సఫర్ అవుతూ, చైల్డ్హుడ్లో ఉన్నటువంటి బెటర్ ఎక్స్పీరియన్సెస్ని, ఆ బెటర్ మెమరీస్ యొక్క ప్రభావం తన బ్రెయిన్ మీద ఉండడం వల్ల కంప్లీట్ డిజార్డర్డ్ మైండ్తో ఉంటాడు. సొసైటీలో ఎక్కడ పీస్ఫుల్గా ఉంటాడు. ఒక అగాధాన్ని, ఒక చీకటి ప్రపంచాన్ని, లేదా ఒక అగాధాన్ని సృష్టించుకునేస్తాడు. ఇదే నా ప్రపంచం, నా ఫేట్ ఇలాగా ఉంది అనేటువంటి ధోరణితో వెళ్తుంటాడు. అంటే సర్కమ్స్టాన్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది అండ్ చైల్డ్హుడ్ మెమరీస్ అనేది ఆ విధంగా తయారు చేస్తుంది. స్టిజోఫ్రెనియా యొక్క లక్షణాలు ఇవి. ఒక అబ్బాయి, అంటే ఇది ఎర్లీ టీనేజ్లో 13-14 నుంచి స్టార్ట్ అవుతుందని అంటారు. కాబట్టి అర్లీ టీనేజ్లో ఉన్నటువంటి అబ్బాయి ప్రాక్టికల్గా చూసి, నేను ఎక్స్పెరిమెంట్ చేసి ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ వీడియోలో మీకు అడల్ట్ అంటే 20-25 ఇయర్స్ తర్వాత నుంచి డెవలప్ అయినటువంటి ఈ స్టిజోఫ్రెనియా ఈవెన్ లేటర్ అడల్ట్హుడ్ అంటే 30-35 ఇయర్స్ తర్వాత కూడా ఎలాగా ప్రభావితం చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని రెండో వీడియోలో చెప్తాను. ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్, I feel very happy, and I request you to subscribe and encourage me. Thank you.